పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 29వ తారీఖు గురువారం. మార్నింగ్ టైంలో మార్కెట్స్ కొద్దిగా వీక్గా ఉన్నప్పటికీ దాని తర్వాత ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరికి వెళ్ళి సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది. అయితే ఈరోజు మెటల్స్, ఎనర్జీ, ప్రైవేట్ బ్యాంక్ సెక్టార్స్ అనేది సిగ్నిఫికెంట్గా పాజిటివ్లో ట్రేడ్ అవగా డిఫెన్స్, హెల్త్ కేర్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఐటీ సెక్టార్స్ అనేది అండర్ ప్రెషర్లో క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద 60% ఇండియన్ సెక్టార్స్ అయితే బులిష్గానే క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. ఇక నిఫ్టీ 50లో ఏషియన్ పెయింట్, ఇండిగో, ఎస్బీఐ లైఫ్, మారుతి అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా టాటా స్టీల్, ఎల్ఎన్టీ, టాటా మోటార్స్, ప్యాసింజర్ వెహికల్స్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ అనేది పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద నిఫ్టీ 50 క్లోజ్ అయిన విధానంలో స్లైట్గా బులిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ సిచ్యువేషన్స్లో గ్లోబల్గా కానీ కొన్ని అన్సర్టనిటీస్ ఉన్నప్పటికి కూడాను ట్యాక్స్ కట్స్, జిఎస్టీ రీఫార్మ్స్ మార్కెట్కి కొంతవరకు ఏంటంటే క్వశ్చన్ అనేది ఇస్తూ ఉన్నట్టు ఈ యొక్క ఎకనామిక్ సర్వే అనేది చెప్తూ ఉంది. ఇండిసిస్ అనేది పరిశీలన చేసినట్లయితే సెన్సెక్స్ 950 పాయింట్ల పైన ఇంట్రాడేలో పాజిటివ్గా ట్రేడ్ అయింది. నిఫ్టీ కూడా 25,450కి దగ్గరగా వచ్చింది. అయితే మార్కెట్ ఇంత సిగ్నిఫికెంట్గా ర్యాలీ అవడానికి గల కారణాలు ఏంటి అనేది పరిశీలన చేసినట్లయితే ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. సో వోలటాలిటీ వల్ల మార్కెట్లో కొద్దిగా అప్ సైడ్, డౌన్ సైడ్ మూమెంట్స్ రావడం అనేది జరిగింది. ఇక ఎఫ్ఐఎస్ బయింగ్ అనేది స్టార్ట్ చేసినట్టు మనకి మార్నింగ్ ప్రీ మార్కెట్లో కూడా మనం చెప్పుకున్నాం. అది కొంత పాజిటివ్ సెంటిమెంట్ అనేది క్రియేట్ చేసింది. మూడవది మెటల్ ఇండెక్స్ ర్యాలీ అనేది కూడా సిగ్నిఫికెంట్గా రావడం. మెటల్స్లో కొంత పాజిటివ్ సెంటిమెంట్ ఉంది. ఆఫ్ కోర్స్ గోల్డ్, సిల్వర్, కాపర్ అన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. సో ఈ యొక్క సెంటిమెంట్ మాత్రం మార్కెట్స్ని అయితే సిగ్నిఫికెంట్గా పైకి లిఫ్ట్ చేసిందని చెప్పొచ్చు. ఈరోజు ఇంట్రాడేలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే మార్నింగ్ టాప్ లూజర్స్ లిస్ట్లో ఐటీ సెక్టర్ అనేది కనపడింది. కోర్స్ ఏంటంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ కాషన్ అనేది ఉన్నప్పుడు కూడాను అయితే ఇంతగా సిగ్నిఫికెంట్గా వీక్గా ఉండడానికి గల కారణాలు ఏంటి అనేది మనం పరిశీలన చేసినట్లయితే ఒకటి వచ్చేసరికి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది బయటకు రావడం జరిగింది. ఎటువంటి ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గించలేదు. సో కొంత తగ్గిస్తే బాగుండేది. దానివల్ల ఐటీ సెక్టార్లో కొన్ని ప్రాజెక్ట్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉండేది. ఇక రెండవది వచ్చేసరికి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. మూడో రీజన్ వచ్చేసరికి యూఎస్ డాలర్ అనేది వీక్గా ట్రేడ్ అయింది. సో వీక్గా ట్రేడ్ అయిందంటే ఈ యొక్క కంపెనీలు డాలర్స్లో అమౌంట్ అనేది తీసుకుంటుంది కాబట్టి ఆ ప్రాఫిటబిలిటీ తగ్గే అవకాశం ఉంది. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఐటీ సెక్టార్లో కొంత సెల్లింగ్ ప్రెషర్, అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగినట్టు తెలుస్తుంది. సహజంగా స్టాక్ మార్కెట్స్, ముఖ్యంగా ఈక్విటీస్ అనేది సిగ్నిఫికెంట్గా రిటర్న్స్ అనేది జనరేట్ చేసినట్టు హిస్టారికల్గా మనకి డేటా అనేది చెప్తుంది. బట్ ఈసారి ప్రెషియస్ మెటల్స్, ముఖ్యంగా సిల్వర్, గోల్డ్ సిగ్నిఫికెంట్ రిటర్న్స్ అనేది ఇన్వెస్టర్స్కి ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్ 1 ఇయర్లో చూస్తే 270% యాన్యువల్ రిటర్న్స్ అనేది జనరేట్ చేసినాయి. ఇది ఎప్పుడు కూడా జరగలేదు పాస్ట్లో. బట్ ఇది హిస్టారిక్ మూమెంట్ అని చెప్పొచ్చు. బ్రాడర్ మార్కెట్ ఇక్కడ నుంచి కూడా ఒక 7% పెరగడానికి అయితే పాసిబిలిటీ ఉందని చెప్పేసి ఎకనామిక్ సర్వే అనేది చెప్తూ ఉంది. సో దీన్ని మనం మీడియం టర్మ్లో పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. సహజంగా ఈక్విటీ మార్కెట్ అంటే రిస్కీ అనేది ఉంటూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఏంటంటే వాల్యుయేషన్స్ ఇవన్నీ కొద్దిగా కన్సర్న్స్ ఉన్నాయి. సో ప్రస్తుతం ఎవరైతే లాంగ్ టర్మ్ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారో వాళ్ళు కార్పొరేట్ బాండ్స్ కూడా వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోలో లాంగ్ టర్మ్ కోసం అనేది ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది అనేది దీని యొక్క సారాంశం. ఇంట్రాడేలో ఆటో ఇండెక్స్ కూడా కొద్దిగా వీక్గా ట్రేడ్ అయింది. ముఖ్యంగా మారుతి షేర్స్ వచ్చేసరికి ఇంట్రాడేలో 3% దాకా నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి. ఎందుకంటే వీళ్ళ యొక్క Q3 ప్రాఫిట్ అనేది ఏదైతే స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసిందో దానికంటే తక్కువగా ఇచ్చింది. సో ఇది హెవీ వెయిటేజ్ ఉంది కాబట్టి ఆటో సెక్టార్లో స్టాక్ అనేది డిక్లైన్ అయింది. అదేవిధంగా ఇండెక్స్ కూడా డ్రాప్ అవ్వడం అనేది జరిగింది. బిఎల్ స్టాక్ వచ్చేసరికి ఇంట్రాడేలో కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అయింది. కోర్స్ ఏంటంటే ఈ కంపెనీ అనేది మంచి ప్రాఫిట్ అనేది అనౌన్స్ చేసింది. బట్ వాల్యుయేషన్స్ పరంగా చూసుకున్నట్టయితే కొంచెం హెవీలో ఉన్నాయి. అందుకని స్టాక్ అనేది కొద్దిగా కరెక్షన్ తీసుకుంటూ ఉందన్నమాట. సో దీనివల్ల డిఫెన్స్ ఇండెక్స్ కూడా ఈరోజు కొద్దిగా నెగిటివ్లో ట్రేడ్ అయింది. కోర్స్ ప్రస్తుతం సిచ్యువేషన్లో మంచి మూమెంట్ అనేది నిన్న వచ్చింది కాబట్టి కొంతమంది మదుపరులు ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నారు. దానివల్ల కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది కనబడుతూ ఉంది. హిందుస్థాన్ కాపర్ మెటల్స్ నుంచి ఈ స్టాక్ వచ్చేసరికి సిగ్నిఫికెంట్గా గెయిన్స్ అనేది ఇస్తూ ఉంది కంటిన్యూస్గా. అయితే ఇంత సిగ్నిఫికెంట్గా ఎందుకు పెరుగుతుంది అన్న విషయానికి వచ్చేసరికి వీళ్ళకి మధ్యప్రదేశ్లో మైనింగ్ బ్లాక్ అనేది ఎలకేట్ అయిందనమాట. సో ఈ యొక్క పాజిటివ్ న్యూస్ స్టాక్కి మంచిగా బలాన్ని ఇచ్చింది. అందుకని స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. Q3 రిజల్ట్స్ ఇంపాక్ట్స్ అనేది కొన్నిటి మీద కనిపిస్తుంది. ఎస్బీఐ కార్డ్ కానీ, ఎస్బీఐ లైఫ్ షేర్స్ వచ్చేసరికి ఇంట్రాడేలో 3% దాకా నెగిటివ్గా ట్రేడ్ అవగా గ్లాండ్ ఫార్మా వచ్చేసరికి ఏకంగా 9% దాకా పాజిటివ్గా అయితే ట్రేడ్ అయింది. 2 మంత్ హైలో ట్రేడ్ అవుతుంది. సో కొన్ని స్టాక్స్ నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నాయి, కొన్ని స్టాక్స్ అయితే పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నాయి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత. ఇక బ్లూ చిప్ కంపెనీల్లో ఐటీసీ స్టాక్ అనేది రీసెంట్గా సిగ్నిఫికెంట్గా వీక్గా ట్రేడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం టాటా మోటార్స్ కూడా అండర్ ప్రెషర్లో ట్రేడ్ అవుతుంది.
అయితే ఫ్రెండ్స్, ప్రస్తుతం సిచ్యువేషన్లో చాలామంది బ్రోకరేజ్ సంస్థలు అయితే ఐటీసీని డౌన్ గ్రేడ్ అనేది చేశారు. ఎందుకంటే సిగరెట్స్ మీద ఎక్స్ట్రా సెజ్ అనేది విధిస్తారు అందుకని అని చెప్పేసి. సో ఇక్కడ నిర్మల్ బ్యాంక్ వచ్చేసరికి హోల్డ్ రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఫిలిప్ క్యాపిటల్ వచ్చేసరికి బాయ్ రేటింగ్ అనేది ఇచ్చింది. ఇక టాటా మోటార్స్ విషయానికి వచ్చేసరికి సో ప్రస్తుతానికి నోమూరా ఏం చెప్తుందంటే టాటా మోటార్స్ మీద వీళ్ళు పాజిటివ్గా ఉన్నట్టు చెప్తూ ఉంది. సో డెఫినెట్గా ప్రాఫిటబిలిటీ పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే జీఎస్టీ రేట్ కట్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో దాని మీద వీళ్ళు పాజిటివ్గా ఉన్నట్టు అర్థమవుతుంది. ఇంట్రాడేలో కోల్ ఇండియా బీసీసీఎల్ షేర్స్ వచ్చేసరికి సిగ్నిఫికెంట్గా 5% దాకా పాజిటివ్గా అయితే ట్రేడ్ అయినాయి. అయితే ఫ్రెండ్స్, ఎందుకు ఇంత పాజిటివ్గా ఉన్నాయంటే ప్రస్తుతం గవర్నమెంట్ కోకింగ్ కోల్ని క్రిటికల్ మినరల్గా ప్రకటించిందనమాట. సో అందుకని ఈ యొక్క కోల్ ఇండియా కానీ బీసీసీఎల్ షేర్స్ వచ్చేసరికి పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. నిఫ్టీ 50 స్పాట్ 25,422 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో 0.98 అనేది చూపిస్తూ ఉంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే న్యూట్రల్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ స్పాట్ 59,980 దగ్గర అయితే క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 1.2 అనేది చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బుల్లిష్గా కనిపిస్తుంది. సెన్సెక్స్ స్పాట్ 82,532 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో 1.13 అనేది చూపిస్తుంది. బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ యొక్క సెంటిమెంట్ బుల్లిష్గా ఉంది. మొత్తం మీద నిఫ్టీలో ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం అయితే న్యూట్రల్గా ఉంది. సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం బుల్లిష్ అనేది చూపిస్తుంది. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 1.15% అనేది తగ్గిందనమాట. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో కొద్దిగా వాలటిలిటీ తగ్గిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయ్యి కొద్దిగా బౌన్స్ అనేది జరుగుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అనేది అబ్జర్వ్ చేస్తే నిన్న డోజీ అనేది ఫామ్ అయింది. అగైన్ ఈరోజు కూడా ప్రస్తుతానికైతే డోజీగా ట్రేడ్ అవుతుంది. 23 పాయింట్లు పాజిటివ్గానే ఉంది. నిఫ్టీ 50 అనేది అబ్జర్వ్ చేసినట్టయితే 25,140 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ కనిపిస్తుంది. 25,577 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 59,469 ఇంపార్టెంట్ సపోర్టు, 60,226 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. సెన్సెక్స్లో 82,185 ఇంపార్టెంట్ సపోర్టు, 83,167 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. ఇక గోల్డ్ అయితే సిగ్నిఫికెంట్గా ఎక్కడ కూడా నాన్ స్టాప్గా ఆగకుండా పైకి వెళ్ళిపోతూ ఉంది. ఎనీహౌ ప్రస్తుతం సిచ్యువేషన్లో మార్కెట్లో ఏమవుతుందంటే ఎవ్రీ డిప్ కూడా బాయింగ్ ఆపర్చునిటీ లాగా ఉంది. ఈరోజు మార్కెట్లో కొద్దిగా వీక్నెస్ ఉండడానికి కారణం ఏంటంటే యుఎస్ ఫెడ్ నుంచి ఇంట్రెస్ట్ రేట్ కట్ అనేది జరగలేదన్నమాట. అందువల్ల ఐటీ సెక్టర్ కొద్దిగా వీక్గా ట్రేడ్ అయింది. బియాండ్ దట్ డిఫెన్స్ సెక్టార్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకి ఎవ్రీ డిప్ కూడా బాయింగ్ ఆపర్చునిటీ లాగా అనిపిస్తూ ఉంది. ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.